రైట్. ఇది బాధితులు చెప్తున్నటువంటి మాట. ఓ వైపు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి పిలిచి పోలీసులు దగ్గరుండి వీళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఏదైతే చేశారో ఆ దానికి కూడా కనీసం ఎలాంటి రెస్పాన్స్ లేకుండా చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం స్వప్న. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ఈ రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు చేస్తూ ఉన్నారో అది చాలా దారుణమైనటువంటి మాట మనం గమనించుకోవచ్చు. 1,50,00,000 రూపాయల వరకు ఈ యొక్క లంబాడాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేయడం కాకుండా ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత కూడా ఇలాంటి చర్యలు అనేటువంటిది, అంటే రండి సామరస్యంగా మాట్లాడుకుందాం అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు ఏం చేతనైతే చేసుకోండి, మీడియా మహా అయితే మీకు ఒక గంట పాటు సపోర్ట్ చేస్తుంది, ప్రజలైతే ఒక అరగంట సపోర్ట్ చేస్తారు, అంతకుమించి ఇంకేం చేస్తారు అనేటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయంటే దీనంత దిగజారుడుతనం ఇంకోటి లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తా ఉన్నాం జరిగినటువంటి దాడికి గాను ఇక్కడ మీడియా పైన దాడికి సంబంధించి చెప్పండి స్వప్న. అవినాష్, ఇప్పుడు చర్చల కోసం లోపలికి వెళ్ళిన వారిని కూడా డాక్టర్ ప్రశాంత్ అనే వ్యక్తి దుర్భాషలాడటం, కులం పేరుతో దూషించడం ఇవన్నీ కూడా జరిగాయని చెప్తున్నారు. అసలు వీళ్ళందరికీ ఇంత ధైర్యం ఏంటి? దీని వెనకాల ఎవరున్నారు? దీని వెనకాల రాజకీయ ప్రమేయం ఉందా? ఇప్పటి వరకు కూడా అధికారులు ఎందుకు స్పందించలేదు? రాజకీయ నాయకులు ఎందుకు స్పందించలేదు? వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు స్పందించలేదు? రైట్ స్వప్న, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఇక్కడ క్లియర్గా అంటే రాజకీయ నాయకులు ఎందుకు స్పందించలేదు అంటే ఇది ఏ రాజకీయ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం కాదు. ఇక్కడ జరిగినటువంటి అన్యాయం జరిగింది ఎవరికి? ఒక లంబాడా జాతికి సంబంధించినటువంటి లంబాడా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఘటన. ఇక్కడ ఏ రకమైనటువంటి రాజకీయ నాయకులకు కానీ ఏ రకమైనటువంటి లాభం చేరేందుకు ఇక్కడ ఆస్కారం లేదు. ఆ ఉద్దేశంగానే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పొలిటికల్ లీడర్ కానీ దీనికి సపోర్ట్ చేయకపోవడానికి కానీ ఏ పొలిటికల్ లీడర్ దగ్గర నుంచి కానీ ఎలాంటి మాట రాకపోవడానికి కారణం కేవలం వాళ్ళకి ఏ రకమైనటువంటి రాజకీయ లబ్ధి దీంట్లో దొరక్కపోవడం అనేటువంటి మనం చాలా క్లియర్గా నిగూఢంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఓ పక్క ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు కూడా వచ్చినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా వచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరంతా బయటికి వెళ్ళండి, లేదా ఓ వైపు తిరిగి మీరు మీ యొక్క ధర్నాన్ని కావచ్చు ఏదైనా మీరు చేసుకోండి, అంతే తప్ప హాస్పిటల్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు మనం చూసుకోవచ్చు జరిగినటువంటి దాడికి దానికి రెసిప్రొకేటివ్ గానే ఇక్కడ చూడొచ్చు జరుగుతున్నటువంటి స్లోగన్స్ అన్నిటి. ఎందుకు మీరు ఈ స్లోగన్స్ ఇవ్వాల్సి వస్తుందన్న, అండ్ దీనికి కారణం ఏంటి? సాధారణంగా విధి నిర్వహణలో భాగంగా ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. సమాచార సేకరణలో భాగంగా వచ్చిన మీడియా సిబ్బంది పైన దాడి చేయడం అనేది అత్యంత హేయమైన నీచమైన చర్యగా మేము జర్నలిస్టులుగా భావిస్తున్నాం. మాకు సంబంధించి జర్నలిస్టు తన విధి నిర్వహణలో బాగా కవరేజ్కి వచ్చినందుకు ఆయన మెడ పైన గాయాలు కూడా మేము స్పష్టంగా చూడడం జరిగింది. ఆ దాడిని ఖండించడంలో భాగంగా మేము వచ్చినాం. దాన్ని చూసినటువంటి పోలీసులు కూడా దాడులు ఎక్కడున్నాయని కూడా అడిగారు. ఫస్ట్ ఆ దాడులు ప్రత్యక్షంగా చూసినాక కూడా వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తారు? ఇప్పటికైనా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఆ దాడి కనిపించడం లేదా? కనిపించినా లేకపోతే ఆసుపత్రికి ఏమన్నా ఒత్తాసు పలకాలనుకుంటున్నా? కాబట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి దీని మీద చర్యలు తీసుకునేంత దాకా నిరసన కొనసాగుతూనే ఉంటుంది మాది. రైట్. సో అది బీఆర్కే న్యూస్ ప్రతినిధి మీద జరిగినటువంటి దాడికి సపోర్టివ్గా ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి ముమ్మాటికి దారుణం అంటూ మన బీఆర్కేకి సంబంధించిన మన ఛానల్కి సంబంధించినటువంటి చాలామంది ప్రతినిధులు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది నిజంగా ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, జర్నలిస్టులు రిపోర్టర్లు అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా కేవలం ఏదైతే ఈ మెడికల్ మాఫియా ఉందో, ఈ హాస్పిటల్ మాఫియా ఉందో, ఈ యొక్క కార్పొరేట్ మాఫియా ఉందో ఏ విధంగా జర్నలిస్టుల పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు, దారుణాలు చేస్తూ ఉన్నారు, ఆ దారుణాలకి ఒడిగడతా ఉన్నారు అనేటువంటిది ఇవాళ జరిగిన సంఘటన మనకు చాలా పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి జర్నలిస్టుల పైన జరిగినటువంటి దాడి, రెండోది మీరు అడిగినట్టుగా ఇందాక ఏదైతే పొలిటికల్ లీడర్లు ఎవరు ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు అనే దానికి ఇది చాలా పెద్ద ఉదాహరణగానే మనం ఇక్కడ గమనించుకోవచ్చు కూడా.
ఖండించాలి 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 ఖండించాలి. రైట్, జరుగుతున్న ప్రతి అంశాన్ని గమనిస్తూ ఉంటే స్వప్న, ఇక్కడ కేవలం అధికారం చేతిలో ఉందని, డబ్బు చేతిలో ఉందని చెప్పేసి డబ్బు అక్రమంగా సంపాదిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇటు జర్నలిస్టులు, తర్వాత పోలీసులు, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో న్యాయం చేయడానికి చూడాల్సిన ఆలోచనలు పక్కన పెట్టి న్యాయం అడగడానికి వచ్చినట్టు, అంటే బాధితుల తరపున న్యాయం చేయమని అడగడానికి వచ్చినటువంటి మీడియా మీద కూడా చేస్తున్నటువంటి దాడులు మనం క్లియర్గా చూసుకోవచ్చు. అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి. సో మొత్తంగా చూసుకుంటే మా దగ్గర అన్ని సదుపాయాలున్నాయి, అంతర్జాతీయ వైద్యం అందిస్తాం, పోయే ప్రాణాన్ని కూడా బతికిస్తాం, కావాలంటే మా ట్రాక్ రికార్డ్ చూడండి అని చెప్పి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ చెప్పే మాటల్ని నమ్ముతున్నారు. కానీ వాస్తవంగా మాత్రం భిన్నంగా ఉంటుంది. డబ్బుల మీద ఉన్న ఆసక్తి అయితే వైద్యం అందించడంలో మాత్రం వీళ్ళు చూపించడం లేదు. వైద్యం పేరుతో అయితే రక్తాన్ని తాగుతున్నారు, ఉన్నదంతా కూడా అమ్ముకునేలా చేస్తున్నారు. చివరకు సారీ మేము బాగా ట్రై చేసాం కానీ రోగిని కాపాడలేకపోయామని సినిమా డైలాగ్ చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే తంతు జరుగుతుంది. ఠాగూర్ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రపంచంలో విలువ కట్టలేనిది మనిషి ప్రాణమని ఓ ఆసుపత్రి నిర్వాహకుడు చెప్తాడు. అందుకోసం మనిషి ఎంతైనా ఖర్చు చేస్తాడు, అదే మన పెట్టుబడి అని చెప్పుకొస్తాడు. సరిగ్గా ఇదే ఫార్ములాతో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ నడుస్తున్నాయి. సో అవినాష్, ఓవరాల్గా అయితే ఎవరైతే మృతిని బంధువు ఉన్నాడో, ఎవరైతే లోపలికి వెళ్ళడం జరిగిందో అతనైతే మాట్లాడటం జరిగింది. సో పోలీసు సంరక్షణలో అక్కడ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడటానికి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా తీవ్రంగా పదజాలంతో దూషించడం జరిగింది. అంటే మీరు లంబాడీస్ కావచ్చు, మీకు అర్థం కాదు ఎంత చెప్పినానే మళ్ళీ వాడటం జరిగింది. అంటే ఎవరైతే పేషెంట్ని జాయిన్ చేసుకున్నారో అప్పుడు ఇవన్నీ కూడా గుర్తు రాలేదా, ఇప్పుడు మళ్ళీ మాకు న్యాయం చేయండి అని అడగడానికి వెళ్ళినప్పుడే గుర్తొస్తున్నాయా? అండ్ 1 పాయింట్ కూడా ఆయన ఇంకోటి చెప్పడం జరిగింది, ఎందుకంటే మేము ఒక్కలమే కాదు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కదిలించినప్పుడు మాకు కూడా ఇలాగే 20 లక్షలు వసూలు చేశారు, లక్షల్లోనే వసూలు చేస్తున్నారు, కొంతమంది 50 లక్షలు చెప్తున్నారు. అంటే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ ప్రాణాలు మాత్రం నిలబెట్టలేకపోతున్నారు. సో ఓవరాల్గా వాళ్ళకి న్యాయం జరిగే అంశం ఏమన్నా కనిపిస్తుందా? రైట్ కిరణ్మయ్, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకి ప్రస్తుతానికి ఈ ప్రశ్న ప్రశ్నార్థకంగానే కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ ప్రశ్న ప్రశ్నార్థకంగానే కనిపిస్తూ ఉందంటే, ఇందాక బాధితుడి యొక్క ఎవరైతే చనిపోయినటువంటి పిల్లవాడు ఉన్నాడో ఆ పిల్లవాడి యొక్క కుటుంబ సభ్యులే స్వయాన లోపలికి వెళ్ళి ఏదైతే ఈ రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యం ఏదైతే లోపలికి పిలిచిందో ఈ బంధువులు సామరస్యంగా మాట్లాడుకున్నాం రండి అని, ఆ వ్యక్తులను కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఉదయం పూట ఇదే మాట చెప్పి వాళ్ళ మీద భౌతికంగా దాడి చేయడం జరిగింది. భౌతికంగా దాడి చేయడం జరిగింది బంధువుల పైన. అదే దాడి ఈ రకంగా ఇప్పుడు ఇందాక మీడియా పైన కూడా చేయడం జరిగింది. మనం ఈ ప్రశ్నలకి సంబంధించి ఏ రకంగా చూసుకున్నా కానీ ఈ యాజమాన్యం ప్రశ్నకి సమాధానం వెతికే పద్ధతిలో పడ్డట్టుగా అయితే కనబడట్లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా పిలిచి చాలా క్లియర్గా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు నచ్చింది మీకు చేతనైంది చేసుకోండి, మీడియా జోలికి పోతే మీడియా దగ్గరికి పోతే మహా అయితే ఒక గంట సేపు మీతో పాటు ఉంటారు, కామన్ పబ్లిక్ దగ్గరికి పోతే ఒక అరగంట పాటు ఉంటారు, అంతే తప్ప మీకోసం ఎవడున్నాడు అనేటువంటి మాట వాళ్ళ యొక్క అందరూ సమానంగా మమేకమై జీవించాల్సినటువంటి ఈ సమాజంలో అరే లంబడోళ్ళారా అంటూ వాళ్ళని తిట్టి హేయంగా మాట్లాడినటువంటి ఘటన మనం చూసుకోవచ్చు. ఇంతేకాదు ఈ లంబాడా అనేటువంటి మాట ఒకటే అనడం కాదు, లకారాలతో సహా వాళ్ళని దూషించినటువంటి ఘటన, కాళ్ళు ఎత్తి వాళ్ళ కాళ్ళతోటి ఆడవాళ్ళని కూడా తన్నినటువంటి ఘటన మనం చూపెట్టాం మన లైవ్లో కూడా. సో ఇలాంటివన్నీ మనం చూసుకోవచ్చు. సో ఇంత జరుగుతున్నప్పటికీ ఇంత చూస్తూ కూడా మనం ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది లేదా వాళ్ళకి ఏదైనా న్యాయం జరుగుతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకంగానే నాకైతే అనిపిస్తూ ఉంది. బట్ హవెవర్ ఆ బాధితుడి యొక్క ఎవరైతే చనిపోయిన పిల్లవాడు ఉన్నాడో ఆ పిల్లవాడి యొక్క కుటుంబ సభ్యుడు మనతో పాటే ఉన్నారు. ఈయనే ఉదయం పూట కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈయనకు సంబంధించినటువంటి బంధువులు ఈయన కూడా ఇందాక వెళ్ళి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. ఆయన మాటలను తెలుసుకుందాం ఇందాక ఏం జరిగింది అనేది మరొక్క మారు ఆయన మాటల్లోనే. అన్న, మీరు ఇందాక లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత క్లియర్గా మరొక్క మారు మా బీఆర్కే న్యూస్ సాక్షిగా మీరు చెప్పండి, ఏమన్నారు హాస్పిటల్ యాజమాన్యం? బీఆర్కే న్యూస్కు మేము తెలియజేయలేదు ఏంటంటే, ఇక్కడ మేనేజ్మెంట్ ఏంటంటే పదజాలతో దూషించి మనం ఏదో ఊరు నుండి వచ్చి ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు ఏమీ తెలియదు, మీకు ఏం తెలియదు, మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు,
మీకు ఎవరైనా ఎమ్మెల్యే తెలుసా, ఎంపీ తెలుసా, మీకు ఎవరు తెలుసా అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ప్రతి మాటకు దూషించడం తప్ప వాళ్ళు సామరస్యంగా మాట్లాడే విధానం అనేది మాకు కనిపించట్లేదు. ఇప్పుడు కూడా మేము బయటికి వస్తుంటే ఎంతోమంది పేషెంట్ వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ అంటున్నారు, అయ్యో నా కొడుకుని తీసుకొచ్చినా, అయ్యో నా బిడ్డని తీసుకొచ్చినా, నేను అనవసరంగా ఇంట్లో జాయిన్ చేయించిన, నేను 50 లక్షలు కట్టినా, నేను 1 కోటి రూపాయలు కట్టినా, నేను 50,000 కట్టినా అంటే డబ్బులు తప్ప ఇంకో ప్రపంచం లేదు. ఇక్కడ ఎవ్వరికి లేరు, ఎవ్వరు మీకు పట్టించుకునే నాదుడు లేరు. కాబట్టి మేము మీడియా ద్వారా అయినా కనీసం ఈ జనాలకు తెలవాలన్న ఉద్దేశంతో మేము మీకు ఆహ్వానించడం జరిగింది. మీరు వచ్చారు, మీ మీద కూడా చూసాం మేము, మీ మీద దాడి చేశారు వాళ్ళు. అంటే మీ మీదనే దాడి చేసిరంటే మా మీద మీరు ఎవరు లేనప్పుడు ఎంత దాడి చేసి ఉంటారు. వాళ్ళు ఒక గూండాగిరి, వాళ్ళ యొక్క బాన్సర్లను పెట్టుకొని, వాళ్ళ ఒక సెక్యూరిటీని పెట్టుకొని, ఒక లేడీస్ సెక్యూరిటీ కూడా మాపై తిరగబడి మీరు ఎందుకు వచ్చారు, మీకు ఏం అవసరం ఇక్కడ రావడానికి, మీరు ఆ రోజు బాబుని తీసుకోపోమని చెప్పేసి రాత్రి ఎప్పుడో చనిపోయిన బాబుని మీరు వస్తే ఎవ్వరికి తెలియకుండా రాత్రిపూట తెలియజేస్తేనే ఎవరు రారన్న ఉద్దేశంతో వీళ్ళు మారుమూల గ్రామస్తులు వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారని చెప్పేసి ఆ రోజు కంపల్సరీ బాబుని తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి ఫోర్స్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా మేము నైట్ మొత్తం రోడ్డు మీద తపస్సు చేసి బాబుని లోపలే ఉంచి న్యాయం చేయండి మాకు అంటే సిఐ గారు కూడా వచ్చారు, వాళ్ళని పిలిపించి మాట్లాడితే ఆ రోజు కూడా ఇదే పదజాలంతో